వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. లియోనార్డో డికాప్రియో, షాన్ పెన్ లీడ్స్ గా పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో బాబ్ ఫర్గసన్ ఒకప్పుడు ఫ్రెండ్స్ 75 అనే రెవల్యూషన్ గ్రూప్ లో మెంబర్ గా తన లైఫ్ పార్ట్నర్ తో కలిసి క్యాపిటలిజం కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాడు. అయితే తన కూతురు పుట్టాక ఈ పోరాటాలు తగ్గించి ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటాడు. కానీ తన పార్ట్నర్ మాత్రం ముందు ఉద్యమం తర్వాతే ఫ్యామిలీ అంటుంది. అయితే ఓ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత తన భార్య గవర్నమెంట్ కి దొరికిపోవటం, ఆ వెంటనే మిలిటరీ వీళ్ళ గ్రూప్ ని టార్గెట్ చేసి మెయిన్ మెంబర్స్ అందరినీ ఒక్కొక్కరిగా లేపేస్తూ ఉండటంతో మనోడు తన కూతుర్ని తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా 16 ఏళ్లు గడుస్తాయి. ప్రస్తుతం మనోడు తన కూతురుతో కలిసి ఒక చిన్న టౌన్ లో ఉంటూ మామూలు జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ ఓ రోజు సడన్ గా ఒకప్పుడు తన రెవల్యూషన్ గ్రూప్ ని ఏరిపారేయటంలో ప్రధాన పాత్ర పోషించిన కర్నల్ స్టీవ్ లాక్జా అత్యవసరంగా తన కూతుర్ని చంపడానికి తను వెతుక్కుంటూ వస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ స్టీవెన్ లాక్జా ఎవరు? ఇన్నేళ్ల తర్వాత మనోడి కూతుర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? తనకేం కావాలి? తన ఇంటెన్షన్స్ ఏంటి? ఇంతకీ గవర్నమెంట్ కి దొరికిపోయిన తన పార్ట్నర్ ఏమైంది? ప్రస్తుతం ఆ ఫ్రెండ్ 75 పరిస్థితి ఏంటి? చివరికి మనోడు తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ ప్రాసెస్ లో తనకెదురైన సవాళ్ళేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ముందు ఈ సినిమా రన్ టైమ్ చూసి వామ్మో ఎంతసేపు అనుకున్నా గానీ ద మూవీ జస్ట్ ఫ్లూ బై. సినిమా పూర్తయ్యే టైంకి ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ ఐ సీన్ దిస్ ఇయర్. డీప్ స్టోరీ, రేసీ స్క్రీన్ ప్లే, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫెంటాస్టిక్ విజువల్స్. దిస్ మూవీ సోర్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇక ఈ సినిమాలో ఉన్న ఒక కార్ చేస్ సీక్వెన్స్ అయితే ద బెస్ట్ థింగ్ ఐ ఎవర్ సీన్ ఆన్ బిగ్ స్క్రీన్. కార్ చేస్ అంటే హీరో వెంట విలన్ 10 కార్లు వేసుకుని వెంటబడే సీక్వెన్స్ కాదు. ఇట్ వాస్ గ్రౌండెడ్ అండ్ రియలీ స్కేరీ. ఈ సీక్వెన్స్ జరుగుతున్నంతసేపు మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుంటాం. ఈ సీక్వెన్స్ ని తెరకెక్కించిన విధానం ఈస్ ట్రూలీ యూనిక్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ కూడా అదిరిపోద్ది. ఒకప్పుడు రెవల్యూషన్ లో భాగమయ్యి ఓ కాస్ కోసం పోరాటం చేసి తర్వాత అజ్ఞాతంలో ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ప్రతి క్షణం ఎప్పుడు ఎవరు ఎట్నుంచి వచ్చి అరెస్ట్ చేస్తారో అని భయం భయంగా బతికే బాబ్ ఫర్గసన్ గా లియోనార్డో డికాప్రియో జీవించేశాడు. అండ్ హీఈస్ రియలీ ఫనీ టు. ప్రెజెంట్ టైంలో తనకి ఆ రెవల్యూషన్ గ్రూప్ కి మధ్య నడిచే ఫోన్ కాన్వర్సేషన్స్ హిలేరియస్ గా ఉంటాయి. తను హెల్ప్ కోసం వాళ్ళకి కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళు రకరకాల సీక్రెట్ కోడ్స్ అడుగుతూ ఉంటారు. కానీ మనోడేమో గత 16 ఏళ్లుగా మత్తులో మునిగి తేలుతూ అన్ని మర్చిపోయి ఈ రోజు సోమవారమో మంగళవారమో తెలియనట్టు తయారవుతాడు. ఈ కాన్వర్సేషన్స్ తనకి ఫ్రస్ట్రేటింగ్ గా మనకి హిలేరియస్ గా ఉంటాయి. ఇక తన పార్ట్నర్ పర్ఫిడియా బెవర్లీ హిల్స్ గా డయానా టైలర్ తన ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా తన కూతురు క్యారెక్టర్లు చేజ్ ఇన్ఫినిటీ కూడా మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్స్ లో బాగా చేసింది. ఇక ఈ సినిమాలో షో స్టీలర్ అంటే మాత్రం విలన్ గా చేసిన షాన్ పెన్. తన క్యారెక్టర్ చాలా మెనసింగ్ గా ఉంటది. అండ్ హిస్ ఐడియాలజీస్ ఆర్ రియలీ స్కేరీ. ఆఖరికి తన నడక, మాట తీరు కూడా భయపెడతాయి. షాన్ పెన్ ఇస్ ట్రూలీ ఫెనామినల్. మొత్తంగా నా వరకైతే ఇది పాల్ థామస్ ఆండర్సన్ కెరీర్ లో బెస్ట్ మూవీగా అనిపించింది. దే విల్ బి బ్లడ్ కంటే ఎక్కువ నచ్చింది. మేబీ రీసెన్సీ బయస్ అవ్వచ్చు. నేనైతే ఖచ్చితంగా ఇంకోసారి థియేటర్కి అయితే వెళ్తాను. మీరు నా అలాగే సినిమా పిచ్చోళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి. అది విషయం.